అండి. గురువుగారి దగ్గర ఇద్దరు శిష్యులు జ్ఞానం కావాలని వస్తారు వాళ్ళిద్దరును. మాకు జ్ఞానం ఇవ్వండి గురూజీ, ఆప్కి శరణ్ మే వచ్చాము, మీ దగ్గరికి వచ్చాము, మాకు జ్ఞానం ప్రసాదించండి అని అడుగుతారు ఇద్దరు శిష్యులను. గురువుగారు ఏమంటారు, సరే నేను జ్ఞానం ఇస్తాను మీకు అని అంటాడు. సరే రోజు చెప్తూ ఉంటాడు అన్నీ ఆయన గురువుగారు ఇద్దరు పిల్లలకి. కొన్ని నెలల తర్వాత వాళ్ళది అంతా అయిపోతుంది, అంతా నిద్రదేని అయిపోయిన తర్వాత ఇంకంతా మీకు అంతా అయిపోయింది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అని గురువుగారు అంటారు ఇద్దరు శిష్యులతోటి. వెళ్ళే ముందు ఏమంటారు గురువుగారు, 2 విత్తనాలు ఇస్తాను నేను, ఆ విత్తనాలన్నీ ఇద్దరికి చేరుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉంచాలి దీన్ని అంటాడు. సరే గురువుగారు అంటారు ఇద్దరికి చెరుకో విత్తనం ఇస్తారు, ధాన్యం గింజలు ఇచ్చేసరికి ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళ ఇళ్ళకి. వెళ్ళిన తర్వాత ఒక శిష్యుడు ఏం చేస్తాడు, అది అయ్యో గురువుగారు చాలా జాగ్రత్తగా ఉంచుకోమన్నారు ఈ విత్తనం, అందువల్ల మొక్కమల్లు బట్ట ఉంటుంది కానీ మొక్కమల్లి బట్టలో ఆ విత్తనాలు కట్టేసేసి దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉంచుతాడు ఒక శిష్యుడు ఏం చేస్తాడు, మా గురువుగారు చెప్పారు జాగ్రత్తగా ఉంచమని అని ఏం చేస్తాడు, అది తీసుకెళ్ళి ఒక వరిచెల్లో వేస్తాడు. వేసరికి కొన్ని రోజులకు మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ విత్తనాలు వస్తాయి. ఆ తర్వాత చాలా పెద్ద చేను కింద అయిపోతుంది, బాగా చేలు పెద్దది అయిపోయిన తర్వాత చాలా ధాన్యం పండుతుంది ఆ చేలోను. ఒకసారి గురువుగారు కనపడి అంటారు, గురువుగారు దగ్గరికి వస్తారు ఇద్దరు శిష్యులు, ఏం చేశారో విత్తనాలు నేను ఇచ్చినవి అని అంటారు. ఒక శిష్యుడు అంటాడు, మా గురువుగారు చాలా జాగ్రత్తగా ఉంచాను, మొక్కమల్లి గుడిలో నేను బట్టలో పెట్టి నేను దేవుడి దగ్గర పెట్టాను చూపిస్తాడు. అది కొన్ని నెలలకి కొన్ని తర్వాత ఏమవుతుందండి, ఏ గింజలైనా సరే లోపల పురుగు పట్టేసేసి పైకి చూడటానికి బాగానే ఉంటుంది, లోపల ఏమవుతుంది అలాగ అన్నీ తినేస్తాయి పురుగులు. అది గురువుగారి దగ్గర తీసుకొచ్చేసరికి విత్తనం లోపల ఏమీ ఉండదు, ఒక తొక్క తప్ప. ఇంకో శిష్యుడు ఏం చేస్తాడు, మన ఎడ్ల బండి మీద తీసుకొస్తూ ఉంటాడు. ఎడ్ల బండి మీద తీసుకొచ్చి బోళ్ళు ధాన్యం బస్తాలు తీసుకొస్తాడు. గురువుగారి దగ్గరికి వచ్చి అంటాడు, గురువుగారు మీరు ఇచ్చిన విత్తనాలు నాకు ఇంత పంట పండిందండి నాకు అని చూపిస్తాడు. గురువుగారు చాలా సంతోషపడతారు. అంటే దీని నీతి ఏంటి, మన గురువుగారికి ఇచ్చిన మనకి జ్ఞానము మనం మన దగ్గరే ఉంచుకోకుండా నలుగురికి పంచమని గురువుగారి ఉద్దేశము. అలా 4 నుంచి 8 నుంచి 10 అలా పెరుగుతూ లక్షల కోట్ల మంది వరకు శిష్యులు అవ్వగలుగుతారు. అందువల్ల మనకు దగ్గర వచ్చింది అందరికీ పంచితే అందరికీ కూడా మంచిదవుతుంది, మనకి మంచిదవుతుంది. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి, థ్యాంక్స్ కామెంట్ రాయండి. నమస్తే అండి, వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. చిన్న కథ అండి. ఒకసారి ఒక ఇంజనీర్కు నది దాటవలసి వస్తుంది. నది దాటాలంటే నావ మీద కూర్చుంటే అప్పుడు నది దాటగలుగుతారు. నదిలో నావ నడిపే అతను ఉంటాడు ఒడ్డున. ఉండేసరికి నాకు నది అటువైపు వెళ్ళాలి, నాకు అటువైపు తీసుకెళ్ళి అంటాడు. సరే సార్ మీరు కూర్చోండి నేను తీసుకెళ్తానంటాడు. నావ నడిపే అతను తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎక్కడ మౌనంగా కూర్చుంటామండి, మనం ఏదోటి మాట్లాడతాము. ఇంజనీర్ ఏం చెప్తాడు ఆయనకి, నావ నడిపే అతనికి, బాబు నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టి నడుపుతున్నావు ఈ నావ, నీకు తెలిసినా ఈ నది ఎంత పొడవు ఉంటుంది ఎంత వెడల్పు ఉంటుంది నీకు ఎప్పుడైనా తెలిసినా అంటాడు. బాబు నేనేం చదువుకోలేదు, నాకేం తెలుసు, ఏదో నా జీవనాధారం కోసం ఈ పడవ అటు నుంచి అటు నడపడం తప్ప నాకు వేరేది ఏమీ తెలియదు నాకు అంటాడు. అప్పుడు ఇంజనీర్ అంటాడు, ఇది ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది, ఇది నీకు తెలుసుకోవాలి, ఇది నువ్వు ఇన్ని సంవత్సరాలు బట్టి నది దాటిస్తున్నావు కాబట్టి అంటాడు. సరికి కొంత దూరం వెళ్ళేసరికి ఏమవుతుంది, పెద్ద గాలి తుఫాన్లో వచ్చేసరికి ఏమంటే ఇంక ఒడ్డుకు వచ్చేస్తుంది నావ. అప్పుడు అంటాడు, బాబు నాకు అదేమీ తెలియదు, నా ప్రాణాలు రక్షించుకోవడం తెలుసు, నాకు ఇలాంటి పరిస్థితులు వస్తే నా ప్రాణం నాకు రక్షించుకోవడం నాకు ఈతవచ్చు, మీకు వచ్చా అంటాడు. ఏం చేస్తాడు, ఏం మాట్లాడలేకపోతాడు. అందువల్ల మనకు వచ్చిన నాలెడ్జ్ని మన ఎదురు మనిషికి అనుకుంటాం మనం ఏం తెలియదని, సమయం వచ్చేసరికి ఎవరి పని వాళ్ళు చేసుకునే సామర్థ్యత ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకోవాలి. ఎంత డబ్బున్నా, ఎంత చదువుకున్నా, ఎంత సామర్థ్యం ఉన్నా సమయం వచ్చేసరికి మన పరిస్థితులను బట్టి మనము అనుకూలంగా మార్చుకునే ఆలోచన మనకు ఉన్నప్పుడే మనము అన్నీ వచ్చినని అనుకోవాలి. నమస్తే అండి, ధన్యవాదములు. ఎలాగుందో చెప్పండి.